World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. आज देश का संविधान बनकर, कॉन्स्टिट्यूशन बनकर 75 ईयर हम पूरा करके अभी प्लैटिनम जुबली में हम दाखिल हो रहे हैं। ये देश बहुत तरक्की की ओर बढ़ रहा है और भी बढ़ेगा और एक दिन ये देश सारे देशों में सुपर पावर के जैसा ये देश सबके सामने कहलाएगा। गरीबी दूर करने के लिए सरकार योजनाएं बनाना है, नौजवानों को रोजगार के लिए देखना है, किसानों को उनका खेत उनकी कीमत, उनका उगाए हुए चीजों की कीमत मिलना चाहिए। ये अगर काम अगर जो भी सरकारें करेंगी तो डेफिनेटली ये देश आगे बढ़ेगा। और मेन ये है ये देश तरक्की करने का रीजन है बाबा साहेब अम्बेडकर और पंडित जवाहरलाल नेहरू जी ने जिस तरीके से हमारा सेकुलर फाउंडेशन लगाया, सेकुलर देश बनाया, उसी का कारण है कि आज देश इतना तरक्की कर रहा है। స్వతంత్రం రావడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మహాత్మా గాంధీ జాతిపిత నాయకత్వాన ఎంతో మంది భారత రత్నాలు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఇవాళ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భమున దేశ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, ఎల్బీ నగర్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే సమానంగా అభివృద్ధి జరగాలి, అన్ని కులాలని ఇంక్లూడ్ చేయాలి, మతము, భాష, ప్రాంతము కాకుండా అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు వచ్చినప్పుడు దేశ పురోగతి సమాంతరంగా జరుగుతుంది కూడా. భవిష్యత్తులో భారతదేశం సూపర్ పవర్ ఎదగాలనంటే సెక్యులరిజం ఉండాలి, సమానత్వం ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి. PTI న్యూస్ ఏజెన్సీ ఏనాగా రిపబ్లిక్ డే మెసేజ్ మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ యూ కెన్ సే హ్యాపీ రిపబ్లిక్ డే. దట్స్ ఇట్. ఏంటి అంటే హౌ డు యూ ఫోర్సీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా తెలుగులోనే చెప్పండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ ముందుగా నేను రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే యుఎస్ఏలో ఒక 2 months ఉండటం జరిగింది. అండ్ ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు చిచ్చర పిడుగు అందరికీ గుండెల్లో నిద్రపోయే సింహం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకటువంటి శుభాకాంక్షలు. అలానే బట్టి విక్రమార్క గారికి కానీ, ఉత్తమ్ రెడ్డి గారికి కానీ, అండ్ ఉన్న టీం అందరికీ కూడా పేరు పేరున నా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి 1947 స్వతంత్రం వచ్చినాక మరి 1947 దిస్ ఈజ్ 57వ రిపబ్లిక్ డే. అండ్ ఈరోజు రాజ్యాంగంలో మరి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి కొన్ని ఎలా అంటే బానిసత్వమైనటువంటి తీసివేసి అంబేద్కర్ గారు మరి కులము, మతము, హెచ్చులు తగ్గులన్నిటికీ తారతమ్యాలు అనేవి లేకుండా మరి ఈరోజు ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన దినం. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడాను మరి ముఖ్యంగా ఆడవాళ్లకి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా ఇంట్లో గాని బయట గాని కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి, తోబుట్టువుల దగ్గర నుంచి, కట్టుకున్న భర్త దగ్గర నుంచి కూడా బాధింపబడటం చాలా బాధాకరం. మరి వాటన్నిటి నుంచి మన భారతదేశం ముందుకి ఇంకా విడిపించబడాలని, అలానే రాజ్యాంగంలో ఏమైతే ఉన్నాయో ఈరోజు ఏ పార్టీలు తీసుకున్న కుటుంబ వ్యవస్థగా అండ్ కులాలని, మతాలను రెచ్చగొట్టి విద్వేషాలు రేపేదిగా ఉన్నది. మనందరం చదువుకుందాం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం భాయి భాయి అని. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని మనం చెప్తున్నాం చిన్నప్పటి నుంచి. ఆ విధముగా ఉండటానికి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎప్పుడు ఒక పార్టీ కాదండి, అది ఒక దేశ యొక్క చరిత్ర. మరి వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటినీ త్యాగం చేసి రాజీవ్ గాంధీ గారు కానీ, అమ్మ ఇందిరాగాంధీ గారు కానీ, అలానే ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, మరి సోనియమ్మ గారు కానీ, ప్రియాంకమ్మ కానీ, ఈరోజు వారి యొక్క అవసరం మన దేశానికి ఎంతో ఉన్నదని ముఖ్యమండి. కాబట్టి రానున్న దినాలలో ఎంపీ ఎలక్షన్స్ లో మనందరం మన సత్తా చూపించి మరి ఒక డెమోక్రసీని కాపాడుకునేటువంటి పరిపాలన కాంగ్రెస్ మాత్రమే సాధ్యమవుతుంది. అలానే మన కుటుంబంలో మన తోబుట్టోళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ మరొక సంవత్సరంలో ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఈసారి ప్రతి ఒక్కరు సంతోషంగా, ఏ కుటుంబంలో కూడా దుఃఖం ఉండకూడదండి. సో మరి హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ చెప్పుకుంటూ, అండ్ ముందున్న దినాల్లో కూడా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. తెలంగాణలో కూడా రిపబ్లిక్ just a short Republic Day message, and at the end of it you can say happy Republic Day wishes. How do you foresee the future of this country? It's 75th Republic Day, we have completed platinum jubilee. Today is the 75th Republic Day. I am wishing all the people in Telangana to have this Republic Day gets them long way to go. And at the same time, we all know that the India post-independence, we have ourselves declared as a Republic Day, and also on the Republic Day, secular India also. So we see what is happening in this country, and I hope the country will flourish like what it was dreamt in the past when we have written the Constitution. And we foresee that the people of this country will be having the democratic ideas to flourish and also the secular ideas to flourish. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.